ఈరోజు కార్తీక పూర్ణిమ. ఆధ్యాత్మిక రంగంలో స్థిరంగా నిలిచి పురోగమిస్తున్నటువంటి ఆత్మీయ సహచరులందరికీ ఈ కార్తీక పూర్ణిమ సందర్భంగా నా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి సందేహం వస్తుంది. ఆధ్యాత్మిక జీవనం ఎలా గడపాలో కొన్ని సూత్రాల ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. గృహస్థులుగానే ఉండి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘకాలం ఈ ఆధ్యాత్మిక రంగంలో నిలదొక్కుని ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా చాలామంది సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసుల కన్నా కూడా ఎక్కువగా శాస్త్రాలను తెలుసుకోవటం, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని, భగవద్గీతని, వేదాంత ప్రకరణ గ్రంథాలని, రామాయణ భారత భాగవతాలని, ఇంకా అనేకమైనటువంటి స్తోత్రాలని, ఇతర గ్రంథాలని దీక్షతో శ్రవణం చేసి మనన నిధిధ్యాసనలతో అందులో ఉన్నటువంటి భావాలని, ఆ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి భావాలన్నింటినీ కూడా స్థిరం చేసుకోవటం అనేటువంటిది అనన్య సామాన్యం, అసాధారణం, అప్రమేయం, సాటి లేనటువంటిది. మరి ఇందులో నాకు మాత్రం చాలా ఆనందం. ఎందుకనంటే కేవలం అంతగా చదువు రానటువంటి వాళ్ళు కూడా ఈ ఉపనిషత్తుల్ని, ఆ మంత్రాలని చదవగలగటమే కాకుండా మంత్రాల యొక్క భావాన్ని కూడా తెలుసుకోగలగటం చాలా గొప్ప విషయం. మరి ఇంతవరకు ఎన్నో గ్రంథాల గురించి తెలుసుకున్నారు, ఎన్నో ప్రవచనాలు విన్నారు. సాధనలు మాత్రం కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది మాత్రం తక్కువగానే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో కేవలం శ్రవణం చేయటం మాత్రమే కాకుండా మనన నిధిధ్యాసనలతో పాటుగా సాధనలు చేయటం, ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది. 100 ఆధ్యాత్మిక గ్రంథాలని చదివిన దానికన్నా 10 ప్రవచనాలు వినటం శ్రేష్టం. 10 ప్రవచనాలు వినటం దానికన్నా ఒక ధర్మాన్ని ఆచరించడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ఎందరో మహాత్ములు చెబుతూ ఉంటారు. మరైతే చెప్పటం సులభమే కానీ ఆచరణ మాత్రం చాలా కష్టం అండి అని కొట్టిపారేస్తూ ఉంటారు కొందరు. అలా కొట్టిపారేసేటువంటి వాళ్ళు చేతగాని వాళ్ళు, చేవలేని వాళ్ళు, సోమరిపోతులైనటువంటి వాళ్ళు, తమలో ఉన్నటువంటి బలహీనతని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాత్రమే. ఎందుకనంటే మానవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు. కాకపోతే కొంతమంది కొద్ది ప్రయత్నం చేసి సాధిస్తారు, కొంతమంది ఎక్కువ ప్రయత్నం చేసి సాధించాల్సి వస్తుంది. మరి అలా మీరు ప్రయత్నించడానికి వీలుగా ప్రతిరోజు ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని సాధనల్ని, వాటితో పాటుగా మన యొక్క జీవితాన్ని ఏ రకంగా మలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కొన్ని మీరు గుర్తుంచుకోవటానికి వీలైన పద్ధతిలో సాధనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా ఎంతవరకు గుర్తుంచుకొని ఎంతవరకు సాధనలు చేయగలరు అనేటువంటి విషయాన్ని అది మీరే నిర్ణయించుకోవాలి. ఏమిటి సాధన? ఒకటి, నిజంగా ఇది సాధన కాదు. మరి ఏమిటనంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సూర్యోదయానికి 1.5 గంట ముందు లేవాలి. అంటే 4:30 గంటలకి, లేదంటే మన కాలమానం ప్రకారం 5 గంటలకైనా లేవాలి. నేను లేవలేనండి అని అంటే అది మనలో సోమరితనం కింద లెక్క. కాబట్టి 5 గంటలకి అనేటువంటిది నిద్ర లేవాలి. దీన్నే బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది బాగా మనసు ప్రశాంతంగా ఉండేటువంటిది. అంతకుముందు రోజు ఎన్ని రకాలైనటువంటి అలజడులు, ఆందోళనలు ఉన్నా రాత్రిపూట చక్కగా గాఢ నిద్రపోయిన తర్వాత
ఆ అలసటలన్నీ కూడా మర్చిపోతాం, మళ్ళీ ప్రశాంతంగా మనస్సు ఉంటుంది. అందుకని ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఆ సమయంలోనే హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మునీశ్వరులు, మహాత్ములు, సన్యాసులు, సాధువులు, సత్పురుషులు వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఆ ధ్యానం యొక్క వైబ్రేషన్స్ మనకు అందాలి అని అంటే మనం ఆ సమయంలో అంటే కనీసం 5 గంటలకైనా సరే నిద్ర లేచి కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ రెండు కూడా సంధ్యాకాలాలు. అంటే ఆ సమయాల్లో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. సూర్యోదయ కాలంలో, సూర్యాస్తమయం కాలంలో నిద్రపోకూడదు. అలా నిద్రపోయేటువంటి వాళ్ళు పాపులు అని శాస్త్రం చెప్తూ ఉంది. మరి నిద్ర లేవటం లేస్తున్నారు, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం కూడా చేస్తే మంచిది, చేయాల్సినటువంటి ఆ నిబంధన మాత్రం ఏమి ఉండదు. అవన్నీ కూడా దేనికనంటే మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికే కానీ లేకపోతే ఇంకేం లేదు. మరి అలా ప్రక్క మీద నుంచి అలా లేచేటప్పుడే భగవంతుడి స్మరణ చేయాలి. దీనికోసమే ఇదంతా చెప్పాను. అంటే అలా నిద్ర లేవాలి, అలా ప్రక్క మీదన ఉండగానే ఒక్కసారి భగవంతుడి స్మరణ లేదా నీకు ఇష్టదైవం అయినటువంటి స్మరణ చేయాలి. ఆ తర్వాత ఏమైనా కొన్ని మంత్రాలు లేదా కొన్ని శ్లోకాలు లేదా ఒక ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు కానీ లేదా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ లేదా ఇంకేదన్నా ఒక గ్రంథంలో ఉన్నటువంటి శ్లోకాలు కానీ కొద్దిసేపు కనుక అలా పారాయణ చేస్తే అంటే చదివితే మనసు బాగా ప్రశాంతం అవుతుంది. కారణం ఏమిటనంటే మనం ఏ రకమైనటువంటి ఆలోచనలు రాకుండా చేసేటువంటిదే ఈ పారాయణం. అందువల్ల అలా చేయవచ్చు. అట్లా చేయటానికి మనకి తేలిగ్గా ఈశావాస్య మంత్రాలు ఉన్నాయి, సూర్యోపనిషత్తు మంత్రాలు ఉన్నాయి, కైవల్యోపనిషత్తు మంత్రాలు ఉన్నాయి, భజగోవిందం శ్లోకాలు ఉన్నాయి, అలానే భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి. ఆ భగవద్గీతలో కూడా ఏవో కొన్ని మీరు గుర్తుపెట్టుకొని వాటిని చదవచ్చు. లేకపోతే రోజు చదవటానికి వీలుగా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలు 18 శ్లోకాలు ఉన్నాయి, అవైనా చదువుతూ ఉండొచ్చు. ఇది ఉదయం నిద్ర లేవగానే చేయవలసినటువంటి పని. ఇక రెండవది ఏమిటనంటే జపం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో సాధన ఏమిటనంటే ఒక పారాయణ చేయటం, భగవంతుడి స్మరణ పారాయణ చేయటం, అంతే. ఈ మొత్తానికి కలిపితే మీకు 15 నిమిషాలు 20 నిమిషాలు అంతకంటే పెచ్చు పట్టదు. ఒకవేళ ఎక్కువగా మీరు కనుక చదివితే అరగంట పట్టుద్ది. కాబట్టి ఒక అరగంట ఉదయం నిద్ర లేవగానే. ఇక రెండవది ఏమిటంటే జపం. ఇది ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించారంటానికి గుర్తు అనమాట జపం. మీరు ఆధ్యాత్మిక రంగంలోనే ఉన్నారు అని చెప్పడానికి గుర్తు ఏమిటనంటే జపమే. కారణం ఏమిటంటే జపం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రారంభ సాధన. జపం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రారంభ సాధన. ఈ ప్రారంభ సాధన అలా నిరంతరము కూడా కొనసాగించవచ్చు. అలా నిరంతరం అని అంటే ఒకరోజే నిరంతరము కాదు, అలా జీవితాంతం వరకు అలా కొనసాగిస్తూ ఉండొచ్చు. కారణం ఏమిటంటే ఈ జపం క్రమక్రమంగా వృద్ధిలోకి వస్తుంది. ఎట్లా వస్తుంది? అసలు ఒక మంత్రాన్ని గురువు దగ్గర మంత్రాన్ని తీసుకుంటారు, ఆ మంత్రాన్ని జపం చేస్తారు. జపం చేయటం అంటే పదే ఉచ్చరించటం. దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఏమవుద్దంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే మననం చేస్తున్న కొద్దీ ఈ మంత్రం మనం రక్షిస్తుంది అని. మననం చేస్తున్న కొద్దీ మంత్రం మనం రక్షిస్తుంది, మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ జపం అంత ప్రధానమైనటువంటిది జపం. సరే, ప్రారంభంలో ఒక మంత్రాన్ని ఏదో ఒక రకమైనటువంటి వైదిక మంత్రాన్ని తీసుకుంటారు, లేకపోతే ఏదో ఒక రూపానికి సంబంధించినటువంటి దాన్ని తీసుకుంటారు. ఇలా మంత్రాన్ని తీసుకున్న తర్వాత గురువు ఏ రకంగా అయితే ఆదేశం ఇస్తారో ఆ ఆదేశం ప్రకారం రోజుకి అన్ని మాలలు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నిటినీ కూడా తెలుసుకోవటం
మొదలుపెట్టాలి. అలా తెలుసుకుంటూ మన యథార్థ స్వరూపం ఏమిటి, నా స్వరూపం ఆత్మస్వరూపమే అనేటువంటి ఒక నిశ్చయ జ్ఞానం కలిగిన తర్వాత మహామంత్రాన్ని స్వీకరించి ఆ మహామంత్రం ద్వారా మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందువల్ల మహామంత్రాన్ని స్వీకరించి దాన్ని చేయాలి. అక్కడి నుంచి అంటే కొంతకాలం సాధారణ మంత్రం, తర్వాత మహామంత్రాన్ని. అయితే ఈ జపం చేసేటప్పుడు దానికి కూడా ఒక లెక్క ఉంది. ఏమిటంటే వేళ్ల మీద లెక్క పెట్టుకొని చేస్తారు కొంతమంది. అలాగనే చేస్తే మీకు ఎంత చేస్తే అంతే ఫలితం. కణుపుల మీద కనుక లెక్క వేస్తే 8 రెట్లు ఫలితం వస్తుంది. వేళ్ళు కాకుండా కణుపుల మీద లెక్క వేస్తే 8 రెట్లు ఫలితం వస్తుంది. ఇక పగడమాల ఉంటుంది. పగడమాల మీద కనుక చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఇక మణిమాల, రత్నమాల, స్ఫటికమాల, మణులు, రత్నాలు, స్ఫటికాలు వీటితో కనుక మాల తయారు చేయించుకున్నట్లయితే 10,000 రెట్లు ఫలితం వస్తుంది. ముత్యాల మాల 1,00,000 రెట్లు ఫలితం వస్తుంది. సువర్ణమాల అంటే బంగారంతో 1,00,00,000 రెట్లు ఫలితం వస్తుంది. రుద్రాక్షమాల అనంత ఫలం. అంటే ఇంతని చెప్పడానికి వీల్లేదు. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అన్నిటికంటే కూడా రుద్రాక్షమాల అన్నిటికంటే ఇక దానికంటే మించినటువంటి ఫలితాన్ని ఇచ్చేది లేదు. రుద్రాక్షమాలే అన్నిటికంటే గొప్పది. అయితే ఒక్కో సందర్భంలో మాలతో చేయటం కష్టమండి, ఏదో చేతులకి ఇబ్బందిగా ఉంటుంది, వేళ్ళు నొప్పులు పడతాయి అని. అలాంటి సందర్భంలో ఏదో ఒక రకంగా మరి నొప్పులు పుట్టినా సరే చేయమని అంటాం సరిపోదు కాబట్టి ఎట్లాగైనా సరే చేయొచ్చు, ఓ టైం పెట్టుకొని చేయొచ్చు. అయితే మహామంత్రం వచ్చిన తర్వాత మాత్రం ఇక ఏ రకమైనటువంటి నియమనిష్టలు లేవు, అన్నిటికీ ఒకే ఫలితం. మహామంత్రాన్ని చేసేటప్పుడు ఎలా చేసినా సరే దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే ఆ మంత్ర భావాన్ని మనస్సులో స్మరిస్తూ చేయాలి. ఇక మంత్రాన్ని ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఒక మహాత్ముడి ద్వారా, ఒక సత్పురుషుని ద్వారా తీసుకోవాలి. అది ఒకటి. రెండవది జపం అనేటువంటిది నిత్యము చేస్తూ ఉండాలి. నిత్యము గనే చేయక ఎప్పుడో అప్పుడప్పుడు గనే చేస్తే ఆ జపం యొక్క ఫలితం ఉండదు. అలాగనే ఈ మంత్రాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎట్లయితే మనం బర్త్డే చేసుకుంటామో, ఎలాగైతే మనం మ్యారేజ్ డే చేసుకుంటామో, అదే ప్రకారంగా ఈ మంత్ర దీక్ష స్వీకార దినం దాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవటం ఆధ్యాత్మిక రంగంలో ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం. ఎందుకనంటే నేను మంత్రాన్ని తీసుకున్నాను అనేటువంటి విషయం సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకొని కనుక ఆ ఉత్సవం చేస్తే, ఉత్సవం అంటే ఏదో రకమైనటువంటి గుర్తింపు అన్నమాట. ఉత్సవం అంటే ఏదో పెద్ద బ్రహ్మాండమైన ఉత్సవం అని కాదు. అది ఎలా చేస్తే మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో, అంటే ఈ జపాన్ని నేను సరిగ్గా చెయ్యకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తున్నాను అనే ఒక దోషం, నీలో ఉన్నటువంటి దోషాన్ని నువ్వు తెలుసుకోవటం జరుగుద్ది. అందుకోసం అని చెప్పి అలా ప్రతి సంవత్సరం కూడా ఆ రోజుని గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను రోజులు గుర్తుపెట్టుకోనండి, అవన్నీ నాకు అనవసరం అని అనుకుంటే పోనివ్వండి, దాన్ని ఏముంది, వాళ్ళ ఇష్టం. కానీ ఖచ్చితంగా అలా ఉండవలసిందే. అలా ఉండటం శ్రేయస్కరమైనటువంటిది, వాళ్ళ యొక్క ఉన్నతికి తోడ్పడేటువంటిది. అంతేకాకుండా మంత్రం ఇచ్చినటువంటి ఆ మహాత్ముడిని, గురువుని ఎవరినైనా సరే మళ్ళీ తలుచుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా అవసరమైనటువంటిది. అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అదొక అవకాశం. ఇది 2 జపం. ఇదొక 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇంకా మూడోది ఏమిటంటే ధ్యానం. ఈ ధ్యానం అనేటువంటిది ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు
బాగా ఏకాగ్రంగా చేస్తే సరిపోతుంది. ముందుగానేమో ఒక ప్రతిమని కానీ లేదా నీ ఇష్ట దైవాన్ని లేదా ఓంకారాన్ని లేకపోతే ఓ స్వస్తిక్ లేకపోతే మా శ్వాస మీద అలా దృష్టి పెట్టి ఏకాగ్రతను సాధించడం కోసం ధ్యానం చేయాలి. వేదాంతం నేర్చుకున్న తర్వాత, శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత, ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఇప్పుడేం చేయాలంటే సోహం ధ్యానం, సోహం భావన, అంటే ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావనతో ఈ ధ్యానాన్ని కొనసాగించాలి. ఇదే నిరంతరము కూడా చేయవలసినటువంటి సాధన. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 కూడా సూర్యోదయానికి ముందు నిద్ర లేచి చేయవలసినటువంటి సాధనలు. అంటే ఈ 3 సాధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 నిమిషాలు లేదా 40 నిమిషాల కంటే పట్టదు. కాబట్టి అంతవరకు మనం మన యొక్క సమయాన్ని త్యాగం చేయాలి. ఎంత మనం గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా అంతవరకు త్యాగం చేయాలి. ఇది ఉదయం. ఇక ఆ తర్వాత మీ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఉంటారు. ఎవరికి సంబంధించిన వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక పగలు మనకి అంటే ఇక్కడ సత్సంగం సభ్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాత్రి 7 గంటల దాకా, ఉదయం 7 గంటల దగ్గర నుంచి రాత్రి 7 గంటల దాకా 12 గంటల టైం ఉంది. ఈ 12 గంటల టైంలో మనం భగవంతుడికి కొంత కేటాయించాలి, లేకపోతే ఆయన కోపం వస్తుంది. ఎందుకనంటే భగవంతుడిని పూర్తిగా మర్చిపోయి పూర్తిగా ప్రాపంచిక వ్యవహారాల్లో కనుకుంటే మిగిలిన చేసినవన్నీ కూడా వృధా అయిపోతాయి. అందుకని ఈ 12 గంటల్లో కనీసం 1 గంట, గంటన్నర కనీసం, అంటే అంతకంటే ఎక్కువ వద్దని కాదు, అంతకంటే తక్కువ వద్దని, కనీసం అని అంటే అంతవరకు మనం భగవంతుడికి కేటాయించాలి. అలా కేటాయించి ఏం చేయాలి? ఒకటి స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏదో ఒక గ్రంథాన్ని లేదా గీతా శ్లోకాలు, గీతా శ్లోకాలకి ఉన్నటువంటి ఆ భావం, దాని మొత్తం యొక్క భావం మనకి తెలిసేటట్లుగా, అంటే వివరణాత్మకంగా విచారణాత్మకంగా చదువుకోవటం. మనం చదివామంటే ఏదో శ్లోకాలు బట్టి అప్పచెప్పినట్టుగా చదివితే ప్రయోజనం లేదు. స్వాధ్యాయం అంటే మనకి బాగా అర్థం కావాలి. ఇది చెప్తున్నప్పుడు మనం వింటే ఎట్లా అర్థం ఉందో అట్లా అర్థం కావాలి. అట్లా అర్థం కావాలంటే వివరణాత్మకమైనటువంటి గ్రంథాలనే తీసుకోవాలి. శ్రవణంలో విన్నటువంటి దాన్నైనా మళ్ళీ చదువుకోవచ్చు, అది మననం కింద కూడా వస్తుందన్నమాట. మీకు అట్లాగనే చేయాలంటే భగవద్గీత 1-2 అధ్యాయాలు నేను రాసినటువంటి బుక్ ఉంది. దాన్ని ప్రతి శ్లోకానికి కూడా వివరణాత్మకమైనటువంటి వ్యాఖ్య ఉంది. దాన్ని కనుక రోజు 2 శ్లోకాలు, 1 శ్లోకమో 3 శ్లోకాలు మీకు ఓర్పుకున్నంతవరకు దాన్ని చదవచ్చు. అట్లానే భజగోవిందం ఉంది, చాలా వివరంగా రాసినటువంటి గ్రంథం, బాగా మీకు అర్థమయ్యేటట్టుగా ఉండేటువంటి గ్రంథం. అట్లా దాన్నైనా సరే చదవచ్చు. లేదా ఈశావాస్యోపనిషత్తు ఉంది, కేనోపనిషత్తు ఉంది, మరి ఉపదేశసారం ఉంది. ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ కూడా మీకు అందరికీ అనుకూలంగా బాగా తేలికగా అర్థం కావటానికి వీలుగా రాసినటువంటి గ్రంథాలు. కాబట్టి వీటిట్లో ఏవైనా సరే, ఇవి కాకుండా ఇంకేమైనా మీ దగ్గర కనుక్కుంటే వాటినైనా సరే, ఇవే చదవాలని రూల్ లేదు, ఏవైనా సరే మీరు బాగా అర్థం చేసుకొని అలా ప్రతిరోజు కూడా స్వాధ్యాయం 1 అర్ధగంట సేపు ఈ గ్రంథాల గురించినటువంటిది చదవటం అన్నమాట. చదివి బాగా అర్థం చేసుకోవాలి. ఇక మరొకటి ఏమిటనంటే, అంటే ఇది స్వాధ్యాయం అనేటువంటిది 1 అరగంట. ఇక రెండవది మౌనం. మౌనం అంటే పెదాలు రెండింటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోవటం కాదు. మౌనం అంటే మననం. మననం అంటే మీరు స్వాధ్యాయంలో ఏది చదివారో అది కానీ దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం, లేదా ఇక్కడ విన్నది ఏదైతే ఉందో దాన్ని రాత్రిపూట విన్నటువంటి దాన్ని మరుసటి రోజు పగలు అలా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటం. అలా ఏం చెప్పారు అని గుర్తుకు తెచ్చుకొని దాంట్లో కొన్ని విషయాలు ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో వాటిని బాగా గుర్తు పెట్టుకునేటట్టుగా మళ్ళీ మననం జరిగిపోవాలి మీలో. అదిగో అట్లాగనే చేసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా మీలో స్థిరంగా ఉంటాయి. నిజంగా మనలో ఈ లోపం ఇక్కడే వచ్చింది. వింటాం, అంతటితోటి మర్చిపోతాం, ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించం. అలా ఆలోచించకపోతే ఏమవుతుందనంటే ఆ విషయాలన్నీ కూడా పోతాయి. అందుకని అట్లా కాకుండా విన్నటువంటి విషయాల్లో నుంచి లేదా మనం చదువుకున్నటువంటి విషయాల్లో నుంచి
ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటని వాటిలో నుంచి రాబట్టండి, వాటిని బాగా గుర్తుపెట్టుకోండి, వాటిని ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ 2 సాధనలు పగలు 12 గంటల్లో మీరు చేయాల్సినటువంటి సాధన. ఈ 2 కలిపితే ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుంది ఖచ్చితంగా. బాగా పడితే 1 గంట. మరి 12 గంటల్లో 1 గంట సేపు మరి భగవంతుడికి కేటాయించకపోతే ఎట్లా? కాబట్టి అది ఇక అంతకంటే ఎక్కువ కేటాయించేవాళ్ళు జపము ధ్యానము ఇట్లాంటివి మళ్ళీ 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 ఎన్నిసార్లైనా చేసుకుంటూ ఉండొచ్చు. ఇక సాధన కాదు కానీ సాధన లాంటిదే. అంటే మన జీవితాన్ని ఒక రకంగా మలుచుకోవాలి. అంటే మన జీవితంలో ఎట్లా ఎట్లా ఆచరణ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అదేమిటంటే ఒకటి దాన ధర్మాలు. ఈ దాన ధర్మాలు అనేటువంటిది ఎప్పుడు కూడా శక్తికి మించి చేయమని చెప్పి శాస్త్రాలు ఏమి చెప్పాలి. నీ శక్తికి అనుగుణంగానే నీకు చేతనైనంత వరకు ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళకి దాన ధర్మాలు చేయొచ్చు. అన్నదానం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. మరి మిగిలినటువంటివి కూడా ఏమైనా వస్త్రదానం లేదా ఇంకేమైనా సరే అది అవసరమైనటువంటి వాళ్ళకి అలాంటి దాన ధర్మాలు అవకాశం ఉన్నంత వరకు చేయాలి. అయితే దానం ఎప్పుడు కూడా గుప్తదానమే శ్రేష్టమైనటువంటిది. కారణం ఏమిటంటే నీవు తిన్నదేమో మరుసటి రోజుకి మట్టి పాలవుద్ది, ఎవరికన్నా పెట్టిందేమో నీ పాలవుద్ది. మనం ఏమైనా తిన్నామనుకోండి తెల్లారేటప్పటికి అది కాస్త ఖాళీ, కానీ ఎవరికన్నా పెట్టింది అది మన ఖాతాలో జమ రాసిపోతారు. అందుకని మనం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి. అంతే తప్ప ఏదో దాన ధర్మాలు చేయమన్నారు కదా మాకెక్కడ కుదురుద్దండి అని అనుకోదు. కుదిరినటువంటి వాళ్ళే చేయండి, అవకాశం ఉన్న వాళ్ళే చేయండి. అంతేకాదు మీకు ఎంతవరకైతే మీరు చేయగలరో శక్తి ఉందో అంతే చేయండి, శక్తికి మించి మాత్రం అక్కర్లేదు. ఇక రెండవది ఏమిటంటే మితభాషణం. రోజు మొత్తంలో ఎలా ఉండాలి అని అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అహంకారంతో విర్రవేగకూడదు. ఈ అహంకారం అనేది ఎందుకు వస్తుందనంటే మనకు కాస్త డబ్బు కానీ ఆదాయం కానీ లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు కానీ పెరుగుతున్న కొద్దీ మనకు వద్దన్నా సరే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. ఆ అహంకారం వచ్చినప్పుడు మాటలు కూడా ఒక మాట మాట్లాడాల్సి వస్తే 4 మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంతేకాదు నువ్వంటే నాకు లెక్క జమలేదని అంటుంటారు. అందుకని ఇలాంటి మాటలన్నీ కూడా ఎప్పుడు వస్తాయనంటే మనం మాట్లాడటం మొదలు పెడితే మన లోపల ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా మాటలు వస్తూ ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే మితభాషణం. మితభాషణం అంటే ఏంటంటే అవసరమైన వరకే మాట్లాడతాం, అవసరం లేకపోతే మాట్లాడకూడదు. నిజంగా అవసరం ఏమిటనంటే ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. నన్ను రమ్మంటారా, వద్దంటారా, వెళ్ళమంటారా, కూర్చోమంటారా, ఈ పని చేయమంటారా, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అయితే నిజంగా అవసరమైన భాషణం ఏంటంటే భగవంతుడికి సంబంధించి అలాంటి మాటలు కనుక ఎన్ని మాట్లాడుకున్నా ఏం బాధ లేదు. కానీ ప్రాపంచిక విషయాల్లో మాత్రం మితభాషణం ఉండాలి. ఇక ప్రేమ, తోటివారిని ప్రేమిస్తూ ఉండటం. ఇక్కడ తోటివారిని ప్రేమిస్తూ అని అంటే ఈ ప్రపంచం విశాలమైంది కదా, అందుకని కనీసం ముందు మనం సత్సంగ సభ్యుల మధ్య అయినా సరే ఈ ప్రేమ భావం ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండాలి. మనం అందరం కూడా ఒకే రకమైనటువంటి ఒకే జాతి పక్షులం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే అందరం కలిసి ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో ఒకళ్ళకి తెలియనటువంటి విషయం ఒకళ్ళు చెబుతుండాలి, వాళ్ళకి తెలిస్తే ఇతరులకు చెప్పాలి, తెలియకపోతే ఇతరుల ద్వారా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ అందరూ కలిసి చెయ్యి పట్టి ముందుకు నడవటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మన మధ్యనే అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు, అనేకమైనటువంటి విద్వేషాలు ఇలాంటివి ఏవి కూడా కూడదు. అది మంచిది కాదు. ఏ రకంగా కూడా మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం అని అనుకున్నా అది నిజంగా గొప్పతనం కాదు, ఎందుకు పనికిరాంతనం అవుతుందన్నమాట. కాబట్టి ఈ అహంకారాన్ని విడిచిపెట్టి ఈ మితభాషణం అనేటువంటిది నేర్చుకోవాలి. ఈ ప్రేమ అనేటువంటిది ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేటువంటిది ఉండాలి. ఇక మరొకటి ఏమిటంటే తృప్తి. జీవితంలో కనీస సౌకర్యాలతో తృప్తి చెందాలి. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే మనకి లేనటువంటిది ఏదైతే ఉందో అది కావాలని అనుకుంటాం. అయితే నిజంగా లేనిదంటే ఉన్నది కానీ ఇంకా అంటే అలా ఇంకా కావాలి. ఒక ఇల్లు ఉందనుకోండి ఇంకా 2 ఇళ్ళు కావాలి.
4 వస్తువులు ఉన్నాయనుకోండి, ఇంకా 4-5 వస్తువులు కావాలి. బట్టలు ఉన్నాయనుకోండి, ఒక బీరువాకు ఉన్నాయనుకోండి, ఇంకో 2 బీరువాలకు కావాలి. అంటే ఇంట్లో ఏమైనా వస్తువులు ఇంకా 4 వస్తువులు తెచ్చుకోవాలి. ఇంకా కొత్తగా ఏది కనపడితే అంటే ఇట్లా మనం ఈ కోరికలు పెంచుకుంటున్న కొద్దీ ఏమవుతుందనంటే మన మనస్సు అంతా కూడా అటువైపుకే మడుతుంది. ఆ కోరికలను ఎట్లా సాధించుకోవాలా, ఎట్లా వాటిని తెచ్చుకోవాలా అనేటువంటి భావనలో మునిగిపోతూ ఉంటుంది. అందుకని కోరికలు తగ్గాలి. అసలు కోరికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవే మానవుడి యొక్క దుఃఖానికి కూడా కారణం. కోరికలు లేనటువంటి వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. కోరికలతో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా అవధం దాగిన మొహం పెట్టుకునే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని కోరికలు అనేటువంటివి కూడా కనీసానికి తగ్గించుకుంటూ రావాలి. ఒక్కసారిగా కోరికలు తీసేయండి అని నేను చెప్పను. ఎందుకనంటే అందరం గృహస్థులమే కాబట్టి చిన్నగా ఈ కోరికలకి స్వస్తి చెప్పడానికి ముందు ఒక్కొక్కటి మీలో ఏదైతే బలవత్తరంగా ఉందో, ఏదైతే అంత ప్రధానం కాకపోయినా కూడా దాని మీదనే మనస్సు ఉందో అట్లాంటివి తీసేసుకుంటూ రావాలి. ఇలా ఆశల్ని కోరికల్ని కనీస స్థాయికి తగ్గించుకుంటూ ఒకనాటికి వాటిని లేకుండా చేసుకుంటే, కోరికలు అనేవి లేకపోతే మనసులో ఆలోచనలు ఉండవు. మనసులో ఆలోచనలు లేకపోతే మనస్సు లేకుండా పోతుంది. ఆ మనస్సు లేకుండా పోవటం అని అంటే అదే మోక్షం. అమనస్కం అని అంటారు. అమనస్కం అని అంటే మనస్సు లేకుండా పోవటం. కాబట్టి అటువంటి స్థితి కోరికలు లేకపోవటమే మోక్షం అయిపోతుంది అన్నమాట. ఈ ప్రకారంగా మనం పగటి పూట అంటే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ఉన్నటువంటి 12 గంటల్లో మనం చేయవలసినటువంటివి 2 సాధనలు. 1 స్వాధ్యాయం, 2 మౌనం అంటే మననం. ఈ 2 కూడా 2 అరగంటలు చేస్తే 1 గంట అవుతుంది. మిగిలినవన్నీ కూడా మనం నిత్య జీవితంలో ఎలా మనం నడుచుకోవాలి అనేది. అయితే ఇవన్నీ మీకు లేవని నేను చెప్పటం లేదు. ఇవి ఉన్నప్పటికీ పెంచుకోండి, లేకపోతే సాధించడానికి ప్రయత్నం చేయండి. ఆ రకంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రాత్రి వస్తే మనకి యథా ప్రకారం రాత్రి 7 గంటల దగ్గర నుంచి 8:30 వరకు మనకి ఎట్లాగో సత్సంగం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు సత్సంగానికి హాజరు కావాలి అనే ఒక దృఢమైనటువంటి నిశ్చయం పెట్టుకోండి. సత్సంగానికి హాజరైనప్పుడు ఒక రకంగా మనసుకి ప్రశాంతత ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ అనుభవం ఏదైతే దాని ప్రకారమే నడుచుకోండి. ఒక 10 రోజులు కనుక రాకపోతే ఇంకా 11వ రోజు కూడా రావాలనిపించదు. రోజు వస్తుంటే ఒకరోజు మానేయాలన్నా కూడా బాధగా ఉంటుంది. అందువల్ల ఏమిటంటే రోజు సత్సంగానికి రావాలి. ఏ చిన్న కారణంతో కూడా సత్సంగాన్ని మానివేయకూడదు అనేటువంటిది ఒక దీక్షగా పెట్టుకోవాలి. అలా దీక్షగా పెట్టుకొని సత్సంగానికి వచ్చిన తర్వాత అనవసరమైనటువంటి మాటలు అవన్నీ కూడా వదిలేసి శాస్త్రాన్ని గురించి చెప్పేటప్పుడు చక్కగా శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఏమి గ్రహించామో దీనిలో నుంచి తెలుసుకోవాలి. సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి. ఈ 3 చాలా ప్రధానం అన్నమాట. అంటే జాగ్రత్తగా శ్రద్ధతో శ్రవణం చేయాలి. శ్రవణం చేసినటువంటి విషయాల్లో ఏం ముఖ్యమైన విషయాలు ఉన్నాయో గ్రహించాలి. సందేహాలు ఏమన్నా కనుక ఉన్నట్లయితే వాటిని తీర్చుకోవాలి. ఇక గురువుతో సత్సంబంధం సన్నిహితంగా ఉండాలి. సత్పురుషులతో, మహాత్ములతో, తోటి సాధకులతో వీలైనప్పుడల్లా సంభాషిస్తూ ఉండాలి. తోటి సాధకులతో సంభాషించడం అని అంటే ఏదో కుటుంబ విషయాలు సంభాషించడం కాకుండా ఇదిగో ఆధ్యాత్మిక విషయాలను సంభాషిస్తూ ఉండాలి. కుటుంబ విషయాలను సంభాషిస్తున్నామనంటే ఆధ్యాత్మిక విషయాల్ని అలా కట్టగట్టి మురుక్కాలలో బారేసామని అర్థం అన్నమాట. అందుకని అవి కాకుండా ఇదిగో ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. అలా సత్సంగానికి సంబంధించి 1 గంటన్నర రాత్రిపూట మనకి ఉంది. అంతే సాధనలు. కాకపోతే పడుకోబోయే ముందు మాత్రం మీకు ముఖ్యమైనటువంటి సాధన చెప్తాను. అదేమిటంటే ఆత్మవిమర్శ, దైవస్మరణ. మరి ఉదయం నిద్ర లేచినప్పుడు దైవాన్ని స్మరించారు కదా, మధ్య మధ్యలో స్మరించారు కదా, కాబట్టి పడుకోబోయేటప్పుడు కూడా దైవాన్ని స్మరించాలి. అంటే అప్పుడు రోజల్లా స్మరించినట్టే, ముందు చివర మధ్యలో. అందువల్ల పడుకోబోయేటప్పుడు కూడా దైవస్మరణ చేయాలి. దైవస్మరణ చేస్తూనే ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఏమిటి ఆత్మవిమర్శ? ఈరోజు నేను ఏం చేశాను, నేను చేసినటువంటి దాంట్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉన్నాయా, ఎవరినైనా మనస్సులో బాధ కలిగేటట్టుగా నేను మాట్లాడానా, అహంకారంతో గర్వంతో విర్రవీగి నా ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడానా,
ఇతరులకి మాటపూర్వకంగా ఏమైనా హింస పెట్టానా అని ఇలాంటి ఆలోచన, అంటే ఏదైనా కానీ చేసి ఉంటే గుర్తుకు తెచ్చుకొని, మరి గుర్తుకు తెచ్చుకొని ఏం చేయాలి? ఓహో, ఇలా చేయటం నాది పొరపాటు, కాబట్టి ఇలాంటి పొరపాటు ఇక ముందు నేను చేయకూడదు అనే నిర్ణయం తీసుకోవాలి. డైరీ రాసుకోగలిగినటువంటి వాళ్ళు డైరీ రాసుకుంటే చాలా మంచిది. ఏమిటి, ఎక్కువ డైరీ అక్కర్లా. నేను ఈరోజు ఏం తప్పులు చేశాను, తప్పులే, ఏం తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను, ఎవరిని బాధ పెట్టాను, ఇలా బాధ పెట్టకుండా ఉంటే బాగుండేది అని ఒక నిర్ణయంగా తీసుకుంటే అది చాలా బాగుంటుంది. ఎందుకనంటే సాధారణంగా మనకి ఎవరన్నా బాధ పెడితే నిన్ను బాధ పెట్టాను అనవసరంగా అని చెప్పేటువంటి ధైర్యం ఈ సాధారణంగా ఈ కాలంలో ఎవరికి ఉండదు. అలా చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం, కానీ అలా చెప్పరు. ఏం చేస్తారంటే తాను మాట్లాడిన దాన్ని సమర్థించుకోవటం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే ఒక తప్పుని సమర్థించుకోవడానికి మరొక తప్పు అనమాట. అంటే ఇంకా గట్టి నిర్ణయం చేసుకొని నేను ఇట్టనే అహంకారంతో మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, వాడి అంతు తేల్చాలి అన్నట్టుగా మనం ఇంకా దిగజారిపోయి సర్వనాశనం అయిపోవటానికి అదిగో అది మూలం అవుతుందన్నమాట. అందుకని ఏం చేయాలంటే మనం ఏం పొరపాటు చేశాం, ఈ రోజున ఏం తప్పు చేశాం అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకొని అలాంటి తప్పు చేయకుండా ఉండాలని నిర్ణయం చేసుకోండి. ఇక ఒక్కసారి ఈ రకమైనటువంటి భావన చేయండి. ఇదే మాటలక్కర్లా, ఈ భావన చేస్తే చాలు. ఏమిటంటే మరి ఎందుకని నేను ఈ లౌకికమైనటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నాను, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ వైపుకు నేను ఎందుకు మరలటం లేదు, ఈ లౌకికమైనటువంటి ప్రపంచం కానీ ఇందులో వస్తువులు కానీ విషయాలు కానీ భోగాలు కానీ ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివని నాకు తెలుసు, శాస్త్రాల ద్వారా విన్నా. అయినప్పటికీ అనిత్యమైనటువంటి విషయాల మీదనే నా మనస్సు పరిగెడుతుంది, కానీ ఆ నిత్యమైనటువంటి పరమాత్మ వైపుకి నా మనస్సు ఎందుకు తిరగటం లేదు? ఈ అనిత్యమైనటువంటి వస్తువులు ఎంతకాలం ఉంటాయి? ఎంతో కొంతకాలం ఉంటాయి, ఎప్పుడో ఒకప్పుడు పోతానే ఉంటాయి. ఆఖరికి దేహం ఉందనుకోండి, ఈ దేహం కూడా ఎప్పుడో ఒకప్పుడు పోయేది, ఇది కూడా కేవలం మనతోటి పాటు వచ్చేది కాదు. మరి ఈ దేహాన్ని వదిలిన తర్వాత మనకి తోడుగా ఉండేది ఎవరు? మనకి తోడుగా ఉండేది ఎవరంటే మన పుణ్యం, పాపం, జ్ఞానం, ఇవి తప్ప మనకి ఇంకేం తోడడు. మరి అయితే ఎందుకు నేను ఆత్మ నిర్లక్ష్యం చేసి ఈ అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వస్తువుల కోసం, భోగాల కోసం, విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నాను, వీటికి బందీనైపోతున్నాను, వీటికి బానిసనైపోతున్నాను? ఏ శాస్త్రంలో కూడా బ్రహ్మచారిగా ఉండమని చెప్పలా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సంసారాన్ని పెంచమని చెప్పలా, అన్నీ వదిలి సన్యాసివి గమ్మని చెప్పలా. మరి ఏం చెప్పారు? దైవ సాక్షాత్కారాన్ని పొందు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు, ముక్తిని పొందు, మోక్షాన్ని పొందు, జన్మరాహిత్యాన్ని పొందు, ఇదే మానవ జీవిత లక్ష్యం అని చెప్పారు. అది నువ్వు ఎలా ఉండి సాధిస్తావో నీ ఇష్టం. కాబట్టి మొత్తం మీద మనం సాధించాల్సింది ఏంటంటే మోక్షాన్ని. ఇదే మళ్ళీ 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 చెప్పడం జరిగింది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకొని ముక్తుడుగా అని అంటున్నారు కదా, మరి ఎందుకని నన్ను నేను తెలుసుకోవటానికి నేను తీవ్ర ప్రయత్నం చేయటం లేదు, తెలుసుకొని ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయటం లేదు? ఇదే నా జీవిత లక్ష్యం, ఇదే నాకు ముఖ్యం, దీనికోసమే జీవిస్తా అనేటువంటి భావన, ఆ గట్టి భావన నాకెందుకు కలగటం లేదు? తల్లి గర్భంలో నుంచి దిగంబరంగా బయటకు వస్తున్నాం, మళ్ళీ భూగర్భంలోకి భూమాతలోకి వెళ్ళేటప్పుడు దిగంబరంగానే వెళుతూ ఉన్నాం. మరి ఈ ఆస్తులు కానీ, ఈ అంతస్తులు కానీ, ఈ మనుషులు కానీ, ఈ ప్రపంచాన్ని కానీ, ఈ దేహాన్ని కానీ అన్నిటినీ కూడా మధ్యలో వదిలిపెట్టిపోవాల్సింది. అయితే ఈ దేహం వచ్చిన దగ్గర నుంచి పోయేదాకా మధ్యలో ఏవైతే తాత్కాలికంగా సంపాదించావో అవి మాత్రం నీకు ఇంతటితో రద్దు. నీ దేహాన్ని ఎప్పుడైతే వదిలేసావో దాంతో నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ, నీ ఆస్తులు కానీ, నీ సంపాదనలు కానీ, నీకు ఉన్నటువంటి భోగాలు కానీ అన్నీ కూడా రద్దు అయిపోతున్నాయి. ఇటువంటి వాటిని నేను ఎందుకు విడవలేకపోతున్నాను? నాతో రానటువంటి వాటి కోసం నేను ఎందుకు ఇంత తంటాలు పడుతున్నాను? నాతో వచ్చేదానికోసం నేను ఎందుకు తంటాలు పడతలేదు? మనం తీసుకెళ్లేదానికోసం తంటాలు పడకుండా వదిలిపెట్టిపోయేదానికోసం తంటాలు పడుతున్నానే, ఇది నా తెలివేనా అని ఇలా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించారు, పోయినప్పుడు భార్యాబిడ్డలు, బంధువులు ఏడుస్తారు. కానీ నేను మాత్రం నవ్వుతూ ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలుగుతాను? ఈ దేహాన్ని నేను నవ్వుతూ వదిలిపెట్టాలి, నా మరణాన్ని మంగళప్రదం చేసుకోవాలి. ఎలా
అని ఇలా భావన చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఈ భావన నిరంతరము కూడా మనలో ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగించాలి అనేటువంటి ఒక స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండి ఇట్లా భావన చేస్తూ చివరిగా భగవత్స్మరణ చేస్తూ నిద్రించాలి. ఇది మన రోజువారీ ఆధ్యాత్మిక జీవనం. కాబట్టి దీంట్లో మనం చెప్పుకున్నటువంటిది ఉదయమేమో 1 గంట, పగలు మొత్తం కలిపితే గంట, రాత్రి దీన్ని మళ్ళీ కొత్తగా చెప్పాను కానీ మీరు ఎట్లాగూ పాపం ఈ సత్సంగానికి వస్తున్నారు కాబట్టి 1.5 గంట ఇది ఎట్లాగూ చేస్తున్నారు. కాకపోతే అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా చేస్తే బాగుంటుంది. అందువల్ల ఇది 1.5 గంట. ఇంకొక అరగంట సేపు ఈ భావన చేయటం, భగవత్స్మరణ చేయటం, ఇదంతా కూడా ఇంకో అరగంట వేసుకున్నా 2 గంటలు, మొత్తం కలిపితే 4 గంటలు. మరి రోజుకి 4 గంటలు కూడా మనం దీని మీద ఉండకపోతే ఎట్లా? కాబట్టి మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక జీవనం, అయ్యా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాను అని ఇతరులతో మనం చెప్పకపోయినా కనీసం నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి, నేను ఆధ్యాత్మిక జీవనాన్నే గడుపుతున్నాను అని. అలా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపటానికి ఇక్కడ చెప్పినటువంటి సూత్రాలను మీరందరూ గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించి అందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి ఈ సాధనలు చేస్తూ 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 అత్యున్నతమైనటువంటి స్థితికి చేరి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకొని మీ యొక్క జన్మ లక్ష్యం, జీవిత పరమార్థమైనటువంటి ఆ మోక్షాన్ని అందుకోగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాను.